జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. సృష్టి కేసుకు సంబంధించి కస్టడీకి ఇచ్చారు డాక్టర్ నమ్రత్ అని. అయితే ఈ కస్టడీలో చాలా కొత్త విషయాలు కూడా బయటకు వచ్చినాయని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ కేసు మన తెలుగు రాష్ట్రాలకి పరిమితం అనుకుంటే ఒక 5 రాష్ట్రాలకి లింక్ ఉందని, దీని వెనకాల ఒక పెద్ద గ్యాంగే ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కస్టడీలో ఆమె ఏం చెప్పింది, ఎటువైపు వెళ్ళిపోతుంది కేసు? డాక్టర్ నమ్రత, ఎందుకంటే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆమె నడుపుతుంది. సో ఆమెను అరెస్ట్ చేశారు, తెంతలగూడ జైల్లో పెట్టారు, గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటి వరకు ఆమె మీద 4 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. సో దీనికి సంబంధించి ఆమెను పోలీస్ కస్టడీకి 5 రోజులు అడిగారు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. 5 రోజులు పోలీస్ కస్టడీలో పెట్టుకున్నారు. దాంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. ఈ కస్టడీలో ఆమె అనేక విషయాలు బయటికి ఆమె నుంచి లాగినట్టుగా చెప్తున్నారు. దీనివల్ల ఇప్పుడు కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఏంటంటే ఇదేదో లోకల్గా ఒక హాస్పిటల్కి సంబంధించిన అనుకున్నారు, కానీ దీని నెట్వర్క్ మొత్తం దేశవ్యాప్తంగా ఉంది, మొత్తం చాలా విస్తరించి ఉంది. దీని వెనుక మొత్తంగా నేషనల్ లెవెల్లో పనిచేసే 2 అతిపెద్ద గ్యాంగులు కూడా ఉన్నాయి. అంటే మన చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ అంటారు వీటిని. చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి అన్న వార్తలు బయటకు వచ్చాయి. సో ఈమె ఏమేమి చెప్పింది, కొత్తగా పోలీసులకు ఏమేమి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీనివల్ల ఎవరెవరిని అరెస్టులు కొత్తగా చేశారు, ఈ కేసు యొక్క లోతు ఎంత ఉంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో పోలీసులు ఏం చెప్తున్నారంటే, మామూలుగా ఏం జరిగింది, గోపాల్ సింగ్ అని ఒక దంపతులు, గోపాల్ సింగ్ వాళ్ళ భార్య రాజస్థానీ వాళ్ళు సికింద్రాబాద్ గోపాలపురంలో ఉండే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి బిడ్డ కావాలని వచ్చారు. మామూలుగా అలాగ వచ్చినప్పుడు ఐవీఎఫ్ ద్వారా, అంటే భర్త స్పెర్మ్లో ఉండే దీన్ని భార్య అండాన్ని బయటికి తీసి దాంట్లో ఎక్కించి మళ్ళీ భార్య దీంట్లో గర్భసంచిలోకి ఎక్కిస్తారు. అట్లా భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. ఇది మామూలుగా భార్యాభర్తలు నేచురల్ వేలో ప్రెగ్నెంట్ కానప్పుడు ఈ మెథడ్ ఎంచుకుంటారు. ఈ మెథడ్లకి వాళ్ళు అడిగారు, కానీ వీళ్ళు ఏం చేశారు, టెస్ట్లు అవన్నీ చేసి ఈ మెథడ్లో మీకు పిల్లలు పుట్టరు, సో మీకు ఆల్టర్నేటివ్ అంటే సరగసిలో మేము పుట్టిస్తాము. సరగసి అంటే ఇతను వీర్యాన్ని వేరే స్త్రీ అండంలోకి తీసుకొని వెళ్ళి మిక్స్ చేసి వేరే స్త్రీ గర్భసంచిలో చేస్తే ఆమె బిడ్డను కనిస్తుంది, ఆమెకు డబ్బులు ఇవ్వాలి. ఇది సరగసి. యాక్చువల్గా కమర్షియల్ సరగసి, అల్ట్రూయిస్టిక్ సరగసి అని 2 రకాలు ఉంటాయి. కమర్షియల్ సరగసి అంటే డబ్బు తీసుకొని మనకు సంబంధం లేని ఒక స్త్రీ బిడ్డను కనివ్వడం. అది బ్యాన్ చేశారు 2021లో. ఇండియాలో సరగసి యాక్ట్ 2021లో వచ్చింది, దాన్ని బ్యాన్ చేశారు. అలాగే కమర్షియల్ సరగసి అనేది ఇండియాలో లేదు, కానీ అల్ట్రూయిస్టిక్ సరగసి ఉంది. అల్ట్రూయిస్టిక్ సరగసి ఏంటంటే, ఒక స్త్రీ బిడ్డను కనుక్కోవాలనుకుంటే భార్యాభర్తలు వాళ్ళకి బంధువులైన అమ్మాయిని పెట్టుకోవాలి, ఆమె డబ్బులు తీసుకోకూడదు, ఆమెకు ఆల్రెడీ బిడ్డ పుట్టుండాలి, ఇలాంటి అనేక కండిషన్స్ పెట్టారు ఈ అల్ట్రూయిస్టిక్ దీంట్లో. అట్లాగే ఈ స్త్రీ కూడా, ఈ పెళ్ళైన దంపతుల్లో బిడ్డ లేని స్త్రీ కూడా కొన్ని రోజుల పాటు చూసుండాలి, పెళ్ళైనా కూడా బిడ్డలు పుట్టలేదని తేలాలి, ఇవన్నీ ఉండాలి. అంతేగాని ఈమె అన్ని రకాలుగా బిడ్డను కనుక్కోవడానికి అర్హత ఉండి నా బ్యూటీ పోతుందనో ఇంకోటి పోతుందనో ఆమె బిడ్డను కనాలంటే ఈ అల్ట్రూయిస్టిక్ అలో చేయదు. ఇలాగ చాలా రూల్స్ పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ పక్కన పెట్టేసి కమర్షియల్ సర్గసీని చేస్తున్నారు. ఇది ఈ దంపతులకు కూడా నిజానికి కేసు పెట్టాలా, ఈ రాజస్థానీ గోపాల్ సింగ్ దంపతుల మీద కూడా కేసు పెట్టాలి లీగల్గా. ఎందుకంటే వాళ్ళు ఎలా అలో చేస్తారు దీన్ని అనేది వాళ్ళ మీద కూడా పెట్టాలి. ఇలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇలాగా జరిగింది. దీంతో వీళ్ళు ఏం చేశారంటే సరగసి అని నమ్మించారు. నిజానికి సరగసి కూడా లేదు. వీళ్ళు ఏం చేశారు, అనేక మంది ఏజెంట్లు పెట్టుకున్నారు. ఈ ఏజెంట్లు అనేక హాస్పిటళ్లలో ఉంటారనమాట. అక్కడికి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినా వాళ్ళ బిడ్డని వాళ్ళు చెప్తారనమాట. అంటే అబార్షన్ కోసం కొంతమంది స్త్రీలు వస్తారు, వాళ్ళకి చెప్తారు. లేదా పేదవాళ్ళు బిడ్డల్ని కనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అట్లాంటప్పుడు మేము బిడ్డను మాకు ఇస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తూ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి బిడ్డను పెంచే స్తోమత ఉండదు, పైగా డబ్బులు ఎదురుగా వస్తుంది ఇచ్చేద్దామని ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి మెథడ్స్లో ఒక ఒడియా దంపతులు ఒక హాస్పిటల్కి వస్తే అక్కడ ఒక వీళ్ళ ఏజెంటు
వాళ్ళు ఏమనుకొని వచ్చారంటే బెడ్ వద్దు, అబార్షన్ చేసుకుందామని వచ్చారు. వీళ్ళు అబార్షన్ ఎందుకు, మీరు బెడ్ని కనిస్తే మీకు 90,000 ఇస్తామని బేరం కుదుర్చుకొని ఆ బిడ్డని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేశారు, ఈ రాజస్థాన్ దంపతులు. ఏది సరుగేస్ అని చెప్పి. మామూలుగా సరుగేస్ అని చెప్పినప్పుడు టెస్ట్ చేస్తారు, మన వీర్యమా కాదా, డిఎన్ఏ. ఆ డిఎన్ఏ వద్దు, ఇప్పుడే టెస్ట్ చేయడం బిడ్డకి డేంజరు, అది ఏదో కన్విన్స్ చేసి వాళ్ళు పంపించేశారు. పంపించినాక వాళ్ళు అక్కడ పీడియాట్రిషియన్ కలిసినప్పుడు వాళ్ళు పీడియాట్రిషియన్ అన్నాడు, అదేమి ఇబ్బంది లేదు, టెస్ట్ చేయండి మీరు. టెస్ట్ చేస్తే భర్తది కాదనేది తేలిపోయింది. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చింది, వీళ్ళు నిజంగానే సరిగేసి చేశారా లేకపోతే ఎవరో బిడ్డనన్నా మనకి ఇచ్చారా. దాంతో వీళ్ళు వచ్చి అడిగితే వీళ్ళని బెదిరించారు, మీ మీద కేసు పెడతాము మీరు ఇదే అని. దాంతో వీళ్ళిద్దరు వెళ్ళి గోపాల్పురంలో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగితే వీళ్ళకి అసలు లైసెన్స్ కూడా లేదు. 2021లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వీళ్ళ లైసెన్స్ని రద్దు చేసింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఒక పెద్ద ఆయన 90 years ఆయన డాక్టర్ సూర్యని, ఆయన లెటర్ ప్యాడ్ ఆయన సంపాదించే లైసెన్స్ నెంబరు ఆయనకి తెలియకుండా ఆయన పేరుతో నడపడం మొదలుపెట్టారు. అలా ఇది కూడా ఒక ఫ్రాడ్. సో నడపడం మొదలుపెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే భిక్షగాళ్ళ దగ్గర వీర్యాన్ని కలెక్ట్ చేయడం. భిక్షగాళ్ళకి 2,000 3,000 బిర్యానీ బీరిస్తే వాళ్ళది ఏముంది, పోర్నేస్తారు, మాస్టర్ బేస్ చేసుకొని వీర్యం ఇస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర తీసుకోవడం. అట్లాగే అడ్డా కూలీలు మనకు కొన్ని సెంటర్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఏసఫ్గూడ బస్తీలో రోజు వచ్చి నిలబడతారు, మనకి కాచిగూడ సెంటర్ ఉంది. ఇలాగా రోజు మార్నింగ్ వాళ్ళు కూలీలు వచ్చి ఎవరైనా తీసుకెళ్తారేమని అక్కడ వచ్చి నిలబడతారు, అడ్డా కూలీలు అంటారు. ఈ అడ్డా కూలీ మహిళలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని అండమేమని వాళ్ళకి 20,000 30,000 ఇస్తారు. సో దాంతో వీళ్ళు డబ్బులు వస్తాయి కదా, ఎన్ని రోజులు కూలీ చేస్తే అంత డబ్బులు వచ్చేది, పోయి అన్నమే కదా ఇచ్చేసి వచ్చేస్తారు. అలాగే ఈ రెండు మిక్స్ చేసి ఇంకొక దీంట్లోకి ఎక్కించి బిడ్డను పుట్టించడం ఒక మెథడ్. ఇప్పుడు ఇది జనరల్ గా ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ 5 రోజుల కొత్తగా బయటకు వచ్చింది ఏంటంటే, అసలు ఇంత సింపుల్ కాదు ఇది. దీని వెనక 2 పెద్ద గ్యాంగులు ఉన్నాయి. ఒక్కటేమో డోక్లా గ్యాంగ్, రెండోదేమో మనీషా సోలంకి గ్యాంగ్. ఈ 2 కూడా గుజరాత్లో ఉన్నాయి. వీళ్ళ నెట్వర్క్ మొత్తం దేశంలో 6 రాష్ట్రాల్లో 35 సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళకి 35 సెంటర్స్ లో ఈ డోక్లా గ్యాంగు, ఈ మనీషా సోలంకి అని ఆవిడ కి జాబ్ పోయింది, హాస్పిటల్ ఎక్కడ పనిచేస్తుంది, జాబ్ పోయింది. దాంతో ఆమె దీంట్లోకి దిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 గ్యాంగులు ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు కదా చాలా మంది భిక్షగాళ్ళు, వాళ్ళు కూడా బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డల్ని దొంగిలించి ఎత్తుకుపోవడం, వాళ్ళకి కూడా డబ్బులు కూడా ఇవ్వరు వీళ్ళు, దొంగిలించి బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఆ బిడ్డని ఇంకెవరికి అమ్మేసేయడం, దీన్ని చైల్డ్ ట్రాఫికింగ్. అట్లాగే ఎవరైనా పిల్లలు ఎక్కడైనా తప్పిపోవడం అలాంటివి ఉంటే పిల్లలని దొంగిలించడం, స్కూల్కి వెళ్ళి వస్తుంటారు లేకపోతే అట్లా ఎత్తుకుపోవడం. అలాగా ఈ గ్యాంగ్ చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తుంది. ఈ గ్యాంగ్ కి సృష్టి హాస్పిటల్కి కూడా రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇక్కడ సప్లై చేస్తున్నారు. అంటే సృష్టి ఈమె డాక్టర్ నమ్రత పేరు కూడా బాగా పెట్టారు. సో ఈ నమ్రత సంబంధించి వాళ్ళ పేర్లు కూడా, ఒక ఆవిడ ధనశ్రీ, ఒక ఆవిడ కళ్యాణి, ఒక ఆమె సంతోషి, అబ్బాయిల పేర్లు హర్ష, పవన్, నందిని, ఇలాంటి పేర్లు ఉన్నాయన్నమాట. సో వీళ్ళంతా కలిసి గ్యాంగ్ గా ఫామ్ అయ్యి 6 రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మన తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఇలాగా 6-7 రాష్ట్రాల్లో 35 ప్రాంతాల్లో వీళ్ళు సెంటర్స్ ఓపెన్ చేసి ఇది మల్టీ బిలియన్ ఒక స్కామ్ లాగా చేస్తున్నారు అనమాట. అంటే ఓన్లీ హాస్పిటల్లో ఏదో పేరెంట్స్ మాత్రమే మోసం చేయడం కాకుండా ఇది చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఇంకా దారుణమైన విషయం. చిన్నపిల్లల్ని కిడ్నాప్లు చేసి తీసుకొచ్చేసి వాళ్ళని అమ్మేసి ఇలా చేయడం అనేది ఇంకా దారుణమైన విషయం. ఇప్పుడు ఇది ఇంకా అంటే ఒక ఆక్టోపస్ విస్తరించినట్టుగా ఈ నెట్వర్క్ విస్తరించింది అనేది ఇప్పుడు పోలీసుల దృష్టికి వచ్చింది. కొత్తగా విద్యుల్లత అనే ఆవిడ్ని కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ విద్యుల్లత, ఆమె బినామీ అనమాట వీళ్ళకి. సో ఆమెను కూడా ఇప్పుడు కొత్తగా అరెస్ట్ చేశారు. టోటల్ గా ఫస్ట్ అయితే 7 మందిని అరెస్ట్ చేస్తే ఇంకొక 8 మందిని ఇప్పుడు ఈమె దగ్గర రాబట్టిన సమాచారం ద్వారా మొత్తం 15 మెంబర్స్ ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ డోక్లా గ్యాంగు, సోలంకి గ్యాంగు వీళ్ళని కూడా
పట్టుకోవడానికి ఇప్పుడు ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు. ఇది పెద్ద గ్యాంగ్ అన్నమాట. అంటే వీళ్ళేదో తీగలాగితే డొంక గదిలింది అన్నట్టుగా అవును. నమ్రత టచ్ చేస్తే ఇది మొత్తం 6 రాష్ట్రాలకు విస్తరించింది, ఒక దేశవ్యాప్త నెట్వర్క్ అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది అన్నమాట. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ 200 మంది కపుల్స్ వీళ్ళ దగ్గర ఇలాంటి మోసపోయినట్టుగా అర్థమైంది. 400 ఫైల్స్ వీళ్ళకి దొరికాయి పోలీసులకి. ఓకే. దాంతో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు చాలా మంది, దాదాపు ఒక 10 మంది 12 మంది కంప్లైంట్లు వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చారు. మేము 30 లక్షలు, మేము 20 లక్షలు, మేము 40 లక్షలు ఇలాగా మోసపోయినామని చెప్పి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దానికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. దానికి పీటీ వారెంట్ అంటారు, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఆ పీటీ వారెంట్ అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు ఇంకో కేసులో వాళ్ళని మళ్ళీ దాంట్లోకి తీసుకోవడం. అలాగే ఏమైనా నాకు తెలిసి ఈమె ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే అవకాశం లేదు. సీరియస్గా ఉంటే పోలీసులు కానీ చేస్తే మాత్రం ఇది కానీ సీరియస్గా తీసుకుని వెళ్తే చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే అనేక 100 మంది పేరెంట్స్, మన సమాజం ఏంటంటే బిడ్డలు లేకపోతే వాళ్ళని గొడ్రాలుగా చూడడం, వాళ్ళని హీనంగా చూడడం జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా బిడ్డను కనుక్కోవాలన్న కోరిక సమాజంలో ఉంటుంది. పైగా వారసుడు కావాలి మగ అని. ఇక్కడ అది కూడా ఉంది. మగ పిల్లవాడికి అయితే 30 లక్షలు, ఆడపిల్లకైతే 20 లక్షలు. అలా రేట్లు కూడా జెండర్ బేస్డ్ మార్కెట్ అన్నమాట ఇది. సో అలాగా పేరెంట్స్ కూడా ఆలోచించాలి. మనకి పిల్లలు లేకపోతే దత్తతకు తీసుకోవచ్చు అనాథాశ్రమాలు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మన బ్లడ్ ఉండాలి, ఆయన బాలకృష్ణ చెప్పినట్టు మన బ్లడ్ మన బ్రీడ్ ఉండాలి అన్న ఒక ఇది కూడా కారణం అనమాట మోసపోవడానికి. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా అవసరం పేరెంట్స్ లో. వాళ్ళు లేకపోతే ఎప్పుడైనా నట్వర్లాల్ అనే ఒక ఫేమస్ మోసగాడు ఏం చెప్పాడంటే, ప్రజల్లో ఉండే గ్రీడే నాకు పెట్టుబడి సార్ అన్నాడు. సో ప్రజల్లో గ్రీడు, ప్రజల్లో ఇటువంటి మూఢనమ్మకాలు, ఇటువంటి ఇది ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మోసం చేయగలరు. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా అవసరం. థ్యాంక్ యూ.